Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Risk and Returns chapter ki swagatam. రిస్క్ అండ్ రిటర్న్ గురించి మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను, గుర్తుందా? ఏం లేదు, చాలా ఈజీ. మనకి ఇక్కడ రిస్క్ అండ్ రిటర్న్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కొంచెం మనం నేర్చుకుంటే అయిపోయి. ఏం లేదు, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే మీకు ఇక్కడ రాశాను, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. ఒకటేమో యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్, యాన్యువల్లీ మనకి ఎంత రిటర్న్ వస్తుంది అది. ఎక్స్ యాంటీ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ రిటర్న్, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది. ఎక్స్ పోస్ట్ రిటర్న్స్ ఫ్రమ్ హిస్టారికల్ డాటా, మనకి రిటర్న్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ డాటా, హిస్టారికల్ డాటా నుంచి చేస్తాం. అట్లాగే మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ని ఎట్లా మెజర్ చేస్తామంటే ఇక్కడ మనం కొన్ని స్టాటిస్టికల్ టూల్స్ అవి యూజ్ చేసి ఇక్కడ రిస్క్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటవి స్టాటిస్టికల్ టూల్స్ అంటే? స్టాటిస్టిక్స్ గుర్తుందా? స్టాటిస్టిక్స్ 1 దాంట్లో నేర్చుకున్నాం కదా, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సివి అండ్ బేటా కోఎఫిషియంట్. బేటా కోఎఫిషియంట్లు మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి కోరిలేషన్ అండ్ రిగ్రెషన్. ఇది మొత్తం స్టాటిస్టిక్స్ సంబంధించింది కాబట్టి మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ అంటున్నాం. ఇది ఈ ప్రాక్టికల్స్ నేర్చుకుంటే రిస్క్ అండ్ రిటర్న్స్ అయిపోయాయి. ఈరోజు ఇది నేర్చుకుందామా, యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎంత రిటర్న్ వస్తుంది దాన్ని మన యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాము. రిటర్న్ అంటే ఇక్కడ మనకి 2 రకాలుగా రావచ్చు. ఒకటి రిటర్న్ యాన్యువల్గా మనకు వచ్చే రిటర్న్, ఇంట్రెస్ట్ అన్న అవ్వచ్చు, డివిడెంట్ అన్న అవ్వచ్చు. ప్రతి సంవత్సరం నాకు ఇంత డివిడెంట్ వస్తుంది, ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటాము. ఇంకొకటి క్యాపిటల్ అప్రిజియేషన్, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెరగడం. ఒక 1 lakh పెట్టాను, 2 years తర్వాత 1 lakh కాస్త 1,05,000 అయి కూర్చుంది. నాకు యాన్యువల్ వచ్చే ఇంట్రెస్ట్ డివిడెంట్ అది వేరే, మళ్ళీ అది వస్తుంది, ప్లస్ నా క్యాపిటల్ కూడా పెరిగింది. ఇట్లా 2 రకాలుగా మనకి అప్రిజియేషన్ పెరగడం అనేది ఉండొచ్చు కదా. అయితే ఈరోజు యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే యాన్యువల్లీ మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేసి ఆ క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేయాలి. దీనికోసం మనకు కావాల్సిన డాటా ఏంటంటే ప్రైస్ ఒక్కటి కావాలి, అంటే ఎంత ఉంది, ఎంత రేట్లు నడుస్తుంది, ప్రైస్ అండ్ మనకి యాన్యువల్లీ వచ్చే ఇన్కమ్, ఈ 2 తెలిస్తే మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు, ఈజీ. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఒక్కటి నేర్చుకోవాలి మీరు. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్కి ఫార్ములా, యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫార్ములా, యాన్యువల్ ఇన్కమ్ మనకి ఎంత వస్తుంది, యాన్యువల్ ఇన్కమ్ అది ఇంట్రెస్ట్ అవ్వచ్చు లేదా డివిడెంట్ అవ్వచ్చు. యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ప్రైస్ చేంజ్, ప్రైస్ ఇస్తాడని చెప్పాను కదా, దాంట్లో చేంజ్ ఎంత డిఫరెన్స్, ఎంతెంత చేంజ్ వస్తుంది, ప్రైస్ చేంజ్ బై ఓపెనింగ్ ప్రైస్ ఇంటూ 100. ఓపెనింగ్ ప్రైస్ అంటే బిగినింగ్లో ఉన్న ప్రైస్, ఓకేనా. ఏముంది ఇక్కడ చూడండి ఫార్ములా, యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ప్రైస్ చేంజ్ బై ఓపెనింగ్ ప్రైస్ ఇంటూ 100. చెప్పండి, యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ప్రైస్ చేంజ్ బై ఓపెనింగ్ ప్రైస్ ఇంటూ 100. ఒక ప్రాబ్లం నేర్చుకుంటే ఫార్ములా ఇంకా బాగా మైండ్లో గుర్తుంటుంది. ప్రాబ్లం ఇది నేను ఆర్పి త్రివేదిలో సెకండ్ ప్రాబ్లం తీసుకున్నాను, ఎస్ఏ ప్రాబ్లమ్స్లో సెకండ్ది. ఆర్పి త్రివేది బుక్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఏమంటున్నాడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కున్నాడు. ప్రాబ్లం ఇట్లా ఇచ్చాడు, ఏమిచ్చాడు, ఇయర్, ప్రైస్ ఏ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ ఇచ్చాడు, అండ్ యాన్యువల్ డివిడెంట్. యాన్యువల్ డివిడెంట్ అంటే ఏంటి, ఇన్కమ్. ఇది యాన్యువల్ ఇన్కమ్. మనకు కావాల్సింది ఇన్కమ్ అండ్ ప్రైస్, ఈ 2 ఇస్తే సరిపోతుందని చెప్పాను కదా, ఈ 2 ఇచ్చేసి ఇంకేముంది. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈ ఇచ్చిన డాటాని ఒక టేబుల్గా వేసుకుంటాము. టేబుల్లో ఏంటంటే ఇయర్ అంటాము అండ్ క్యాపిటల్ గెయిన్ అంటే ప్రైస్ చేంజ్, ఎంత ప్రైస్ చేంజ్ అయింది, డివిడెంట్, ఇది ఇచ్చిన డివిడెంట్ అండ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. మనం ఇక్కడ ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఇది ఒకటి ప్రైస్ చేంజ్ కాలం ఒకటి ప్రొవైడ్ చేసాము, ఇది ఎట్లా కనుక్కోబోతున్నాము, రిటర్న్ కదా. 4 కాలమ్స్ వేసుకున్నాము. ప్రాబ్లం వర్కౌట్ చేసి చూపిస్తాను, ఈజీ, చాలా ఈజీ. క్యాపిటల్ గెయిన్ కావాలంటే ప్రైస్ చేంజ్ ఎంత చేంజ్ అయింది. ఇప్పుడు 2016ది ప్రైస్ చేంజ్ కనుక్కోవాలంటే 2015ది తెలిసి ఉండాలా. 2015 డాటా ఉందా, లేదు, కాబట్టి ఇది కనుక్కోలేము. ఇప్పుడు 2017 ఈ ఇయర్ది ప్రైస్ చేంజ్ అంటే 120, ఇంతకుముందు ఉన్నది ఎంత, 90. ఆ రెండింటి డిఫరెన్సే ప్రైస్ చేంజ్. ఈ ఇయర్ది కనుక్కుంటామంటే ఈ ఇయర్ది మైనస్ ప్రీవియస్ ఇయర్ది, ఈ ఇయర్ది 120 మైనస్ ప్రీవియస్ ఇయర్ అంతా 90. 120 మైనస్ 90 ఎంత అవుతుంది, 30 వేసుకుంటాం. అట్లాగే నెక్స్ట్ ఇయర్ 2018 అంటే 160 మైనస్ 120, 40. ఇది ఇంకేంటిది, 2019 అంటే 190 మైనస్ 160, 30.
2020ది 210 మైనస్ 190 అంటే 20. ప్రైస్ చేంజ్ వచ్చింది. డివిడెండ్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా, రాసేసుకుందాం. ఫస్ట్ ఇయర్కి ఏమి ఉండదు కాబట్టి ఇట్లా నీళ్ళు పెట్టేసుకుందాము. యాన్యువల్ డివిడెండ్ ఎంత ఇచ్చాడు? 5, 4, 3, 6. కొన్నిసార్లు తెలుగులో చెప్తే కూడా బాగుంటుంది కదా. 5, 4, 3, 6. సరే, ఇప్పుడు రిటర్న్ క్యాలిక్యులేట్ చేద్దాం. రిటర్న్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా యూస్ చేద్దాం. ఎవ్రీ ఇయర్ మనం ఇదే ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనము ఫస్ట్ ఇయర్ ఎట్లాగూ లేదు, 2016-17 నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎట్లా చేద్దాము? యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు. యాన్యువల్ ఇన్కమ్ అంటే ఎంత? డివిడెంటే కదా. యాన్యువల్లీ మనకు వచ్చేది డివిడెంటే కాబట్టి 5 ప్లస్ ప్రైస్ చేంజ్ ఎంత ఉంది? ప్రైస్ చేంజ్ 30 కదా, క్యాలిక్యులేట్ చేసినాం. 30 డివైడెడ్ బై ఓపెనింగ్ ప్రైస్. ఈ 2017కి మనకి క్లోజింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఓపెనింగ్ ప్రైస్ అంటే ఏంటి? ఇంతకు ముందు ఇయర్ది. ఇది ఓపెనింగ్ ప్రైస్, మనకి క్లోజింగ్ ప్రైస్ ఇచ్చాడు కదా. కాబట్టి ఎప్పుడన్నా అంతకు ముందు ఇయర్ది మనం 2017 క్యాలిక్యులేట్ చేస్తే 16 ప్రైస్ తీసుకుంటే ఓపెనింగ్ ప్రైస్ అయిపోతుంది. అదే 18 క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు 17ని తీసుకుంటే ఓపెనింగ్ ప్రైస్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నాకు ఓపెనింగ్ ప్రైస్ ఏంటి? ఇయర్కి 90 ఇంటూ 100 ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఇయర్ వచ్చేస్తుంది. అట్లనే సెకండ్ ఇయర్ కూడా యాన్యువల్ ఇన్కమ్ 4, ఇక్కడ ప్రైస్ చేంజ్ ఎంత? 40 డివైడెడ్ బై ఎంత? 18 కదా. 18 అంటే 120 ముందు వస్తుంది కదా. 120 ఇంటూ 100. అట్లనే 2019 యాన్యువల్ ఇన్కమ్ ఎంత? 3 అండ్ ప్రైస్ చేంజ్ 30. ఏ ఇయర్ది? 2019 కదా. 19th అంటే ఇది కదా. 160 ఇస్ ద ఓపెనింగ్ స్టాక్ ఇంటూ 100. ఇంకా లాస్ట్ ఇయర్ చూద్దాం. డివిడెండ్ 6 ప్లస్ ప్రైస్ చేంజ్ 20 డివైడెడ్ బై 20 ఇయర్ కదా, అంటే 190 ఇంటూ 100. ఇట్లా వేసుకున్నామంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్సంటేజ్లో వస్తుంది మనకి. ఇప్పుడు ఇంటూ వేసినాం కదా, 100 వేసినాం కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, 30 + 5 ఎంత? 35. 35 ఇంటూ 100 3500 డివైడెడ్ బై 90 అంటే 38.89 వచ్చింది. ఇది 38.89% మనము ఇంత వస్తుంది అంటున్నాము. అట్లాగే సెకండ్ ఇయర్ కూడా 40 + 4 44. 4400 ఇంటూ 100 వేస్తే 4400 డివైడెడ్ బై 120. ఇది 36.67 పడిపోయింది. ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఇంకా చూద్దాం. ఇక్కడ 30 + 3 33. 33 ఇంటూ 100 3300 డివైడెడ్ బై 160 20.63. ఇంకా తగ్గింది ఏంటో. సరే, నాదేం పోయింది. ఇప్పుడు 20 + 6 26 ఇంటూ 100 కదా. 2600 డివైడెడ్ బై 190. ఇది 13.68. ఇంకా కింద పడింది. నాదేం పడింది? 13.68%. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే యాన్యువల్లీ మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది తెలిసిపోతుంది. డివిడెండ్ వాడు ఇస్తున్నాడు ఇంత, కానీ పర్సంటేజ్ ఎంత, నాకు ఎంత రిటర్న్ వస్తుంది అంటే ఈ క్యాలిక్యులేషన్ రిటర్న్. మళ్ళీ ఒకసారి చెప్పాలనా? ఏం లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ప్రైస్ చేంజ్ బై ఓపెనింగ్ ప్రైస్ ఇంటూ 100. మనకి ఇచ్చిన దాని ప్రకారంగా ముందు ప్రైస్ చేంజ్ కనుక్కున్నాము. ప్రైస్ చేంజ్ కావాలి కదా. ప్రైస్ చేంజ్ అంటే 120 మైనస్ 100 90. ఇది 30 వచ్చే 160 మైనస్ 120 40. ఇట్లా ఫస్ట్ ఇయర్ వదిలేసి అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసినాక మనం డివిడెంట్ వేసుకుంటాం, ఇచ్చిన డివిడెంటే. ఇక ఫార్ములా పెడితే మనకి ఇంత వచ్చేసింది, అంతే. ఒకటే ప్రాబ్లం చేయిస్తున్నాను. ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తా, హోంవర్క్ ప్రాబ్లం చూసుకోండి. హోంవర్క్ ప్రాబ్లం కూడా అంటే ఇయర్ ఇచ్చాడు, క్లోజింగ్ ప్రైస్, డివిడెంట్. ఎప్పుడైనా కానీ క్లోజింగ్ ప్రైస్ డివిడెంట్ ఇచ్చాడు అంటే యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈ ఫార్ములా వేసి కనుక్కోవడమే. ఇప్పుడు చెప్పినట్టే ఇట్లనే టేబుల్ వేసుకోండి. వేసుకొని ఈ క్యాలిక్యులేషన్స్ చేస్తే కనుక మీకు ఆన్సర్ ఇది వస్తుంది. కనబడుతుంది ఆన్సర్? ఫస్ట్ ఇయర్ 18%, సెకండ్ ఇయర్ 89.54. ఈ ఆన్సర్లో మనకి ఇక్కడ అంటే 1993, 94 అండ్ 97 ఈ 3 ఇయర్స్లో మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? సపోజ్ ప్రైస్ చేంజ్ ఇక్కడ ఒక 70 ఉందనుకోండి. 70 ఉన్నప్పుడు 70 మైనస్ 90 కమ్స్ టు
70 మైనస్ 90 అంటే -20. -20 అంటే అక్కడ ఆన్సర్ మార్క్ నెగిటివ్ వచ్చేసి ఈ ప్రాబ్లంలో నెగిటివిటీ ఉందన్నమాట. చూసుకోండి కావాలంటే ప్రైస్. 55 మైనస్ 50 అంటే ఇక్కడ 5 వచ్చింది. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ చూడండి 45.5 మైనస్ 100.25 అంటే ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చేసింది. కాబట్టి మనకు ఆన్సర్ మైనస్ వాల్యూలో ఉంది. ఇట్లా మీ ఆన్సర్ అయితే ఇది. ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఒకటే ప్రాబ్లం చేయించాను, మీకు ప్రాక్టీస్ అవుతుంది అనేసి ఈ ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చారు. ఎంతమంది చేస్తున్నారు? చేసి కరెక్ట్గా ఆన్సర్ వస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. నేను సంతోషపడతా, అమ్మయ్య హోంవర్క్ ఇస్తే వీళ్ళు చేస్తున్నారు, కాస్త ఏదైనా వీళ్ళకి ఏదైనా రిజల్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంది, నోట్స్ రాసుకుంటున్నారు అని తెలుస్తుంది. ఓకేనా? క్లియరే కదా? ఈరోజు అయితే మనకి ఇది అయిపోయింది, యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్. దీన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ వీడియోస్ తప్పకుండా 10 మందికి షేర్ చేసుకోండి. అండ్ మీరు ప్లేలిస్ట్ చెక్ చేసుకొని ఏమేమి అవసరం అన్నీ వాడుకోండి. కొన్ని కామర్స్ ఛానల్, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, దాంట్లో ఉన్నాయి, దీంట్లో లేవు. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టకముందు అందులో అప్లోడ్ చేసినాయి. మళ్ళీ అప్లోడ్ చేయాలంటే నాకు టైం లేదు. ఎప్పుడన్నా మరీ ఖాళీగా ఉండి టైం దొరికింది అనుకున్నప్పుడు చేస్తా. సరే, ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్.